శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దత్త మహారాజ్కి జై. మనము ఈ శతచండీ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అది శతచండీ యాగం అయిన తర్వాత నేను ఒక వీడియో చేద్దాం అనుకోవటం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే నాకు కొద్దిగా అనారోగ్యం కారణం వల్ల ఒక 4 రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోవడం వల్ల నేను వెంటనే వీడియో చేయలేకపోయాను. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క దర్శనం అవ్వటము జరిగింది ఏదో ఒక రూపంలో. అలాగే మనం ముందుగానే చెప్పుకున్నట్టు శ్రీపాద వాళ్ళు కూడా గారు ఒక మాట చెప్పారు, మన గత వీడియోలో కూడా చెప్పాం. ఒక కాషాయ రంగు బట్టలు ధరించి వస్తారు, ఈ 8 రోజులు ఉంటారు, ఆయన ఉంటారు కానీ ఆయన పని ఆయన చూసుకుంటారు, మీతో కలవడం అని ఆయనే మనం శ్రీపాద శైవలపడని భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన 8 రోజులు ఇక్కడ ఉండటము, ప్రతి నిత్యం కూడా ఆయన శ్రీపాద వాళ్ళ గురించి చరిత్ర చదువుతూ ఉండటం కూడా మనకి ఆనందకరమైన విషయంగానే భావించాలి. అయితే ఈ యాగము అన్నది చేయటం అనేది సాధారణ విషయం కాదు. స్వామివారు పూర్తిగా కూడా ఈ యాగాన్ని మనకి ఇవ్వటము, చేసే అవకాశం ఇవ్వటం జరిగింది. నేను స్వామిని ఒకటే అడుగుతాను, నాయన శ్రీపాద, ఈ యాగ ఫలితాన్ని ఏదైతే ఉందో ఈ యాగ ఫలితము ఈ విశ్వంలో ఉన్న ప్రతి శ్రీపాద శివలముల భక్తులకి యాగ ఫలితము కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక్కడికి కాదు, మా వాళ్ళు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అయితే ఎవరైతే శ్రీపాద దత్తభక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాగ ఫలితాన్ని ఇవ్వాలని నేను స్వామిని కోరుకుంటున్నాను. అయితే చాలామంది ఎప్పుడు కూడా మీరు పెద్దగా ఈ కొన్ని విషయాలు నమ్మరు కదా, మీరు పూజలు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టరు కదా మీరు. మరి యాగాలు ఎందుకు చేస్తున్నారు అంటే, నా దగ్గరికి అనేకమైన నెగిటివ్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక సమస్య గురించో, ఒక విధానం గురించో, లేదా రకరకాల సమస్యలతోనూ, లేకపోతే దుష్టపీడితులతో కలిగిన వాళ్ళు అనేక మంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళని నేను సేకరించాలి అంటే, అటువంటి శక్తి నాకు కలగాలి అంటే ఒక యాగాన్ని చేయవలసి ఉంటుంది. అటువంటి యాగమే కారణం వల్లనే ఈ శతచండీ యాగం. అతి తొందరలోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా జీవితంలో, ఈ యొక్క జీవితంలో సంవత్సరానికి కనీసం 5 యాగాలు, ఒక 25 హోమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ ప్రతి నెల గణపతి హోమం చేస్తాం, అది కాకుండా ఒక 25 హోమాలు, కనీసం 5 యాగాలు మనం చేయగలగాలి అని అనుకున్నాం. అలా చేయగలిగినట్లయితే ఎవరైనా ఈ యొక్క స్థలం మీద అడుగుపెట్టినట్లయితే వాళ్ళకి విపరీతమైన మంచి వైబ్రేషన్స్ అనుభూతి కలుగుతాయి. అందుకే కదా మనం ఎలా పెద్ద తిరుపతి వెళ్తున్నా, లేదా ఏదైనా క్షేత్రాలకు వెళ్తుంటే అనేకమైన సమస్యలు తీరుతున్నాయని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రకరకాల పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అదే మన స్థలంలో కూడా అటువంటి హోమాలు యాగాలు జరిగినట్లయితే అటువంటి ఫలితాన్ని పొందుతాం. దానికోసం స్థలం సిద్ధంగా ఉంది. ఆ స్థలాన్ని కొట్టడానికి కూడా మేము కొద్ది ఆలోచిస్తున్నాం. అదే స్వామి యొక్క అనుమతి ఉంది కాబట్టి ఆ వచ్చే ధనం ఎలా వస్తుంది. ఆ స్థలం నిజంగా యాగం చేసిన తర్వాత ఆ స్థలం గలవాళ్ళు, స్వామి ఈ స్థలం యాగం కోసమే నిలబడినట్టు ఉంది, మేము ఇవ్వగలిగినది మాకు కొద్దిగా మేము కొనగలిగింది మీరు ఇస్తే సరిపోతుంది, మాకు అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు అని అనటం జరిగింది. వాళ్ళు అడిగింది అతి చాలా తక్కువ రేటు అడిగారు, అది 22 సెంట్లు. దానికి కూడా మేము అనేసాను. ఎందుకంటే స్వామి అండదండలో ఉండగా మనకేంటి కొరువు. ఒక స్వామి ఉంది, స్వామి ముందుకుండి నడిపిస్తారు కాబట్టి యాగశాల కూడా నేను ఇంకా తీయలేదు. ఎందుకంటే జనవరి 2వ తారీఖున 2 నుంచి 5వ తారీఖు వరకు సుదర్శన యాగము చేయాలని నిర్ణయం తీసుకున్నాను.
శ్రీపాద వల్లభుడి యొక్క ఈ అనేకమైన కార్యక్రమాలు చేయాలని తలపెట్టాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. స్వామి మా ఏరియాకి రండి, లేదా మా ఇంటికి రండి అని అడుగుతుంటారు చాలామంది. అంతవరకు నేను ఎవరి దగ్గరికి రావడం జరగదు. ఎందుకంటే చాలామంది స్వామి పేర్లు చెప్పి స్వామి పాదుకలు పట్టుకోనో, లేదా విగ్రహాలు పట్టుకోనో, లేదా కోట పట్టుకోనో, గనగాపురం నుంచి తీసుకొస్తున్న నీళ్ళు మీ ఇంట్లో పెట్టుకుని 4 రోజులు పూజ చేస్తే మంచిదనో, లేదా మీరు అలా చేయండి, ఇలా చేయండి, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అవన్నీ కూడా నాకు ఇష్టం లేని వాళ్ళు. ఏ విధంగా కూడా శ్రీపాద సేవల భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. కాబట్టి నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. నా స్థానం ఇదే. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటాను. నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఇంకా నేను ఎక్కడికి కూడా వచ్చి మాట్లాడటం కానీ, మీ ఇళ్ళకు వచ్చి సిద్ధమంగళ సూత్రాలు చేయటము, అదే సిద్ధమంగళ సూత్ర పారాయణాలు చేయటము, అదే మరొక కమలాత్మక దేవి యొక్క ప్రవచనాలు చెప్పడము, ఇలాంటి విషయాలు జోలికి నేను ఎవరి దగ్గరికి రాదలుచుకోలేదు. నేను నా శ్రీపాద వల్లభుడి దగ్గర ఇక్కడే ఉంటాను. నేను నా శక్తి కొద్ది నేను ఇక్కడి నుంచే 10 మందికి ఆయన యొక్క అనుగ్రహం కలిగేలా చేయడానికి ప్రయత్నించడానికి నిర్ణయించుకున్నాను. ఈ త్వరలోని యాగశాల యొక్క స్థలము కూడా ఇదైపోయినట్లయితే ఇక్కడే చిన్న ఆశ్రమం పెట్టుకుని, చిన్న గోశాల ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండటానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నాను. అంతే తప్పించి నేను సంచారం అయితే చేయను, ఎక్కడికి రాదలుచుకోలేదు. ఎందుకంటే గురువు ఎక్కడ ఉండాలో అక్కడికి శిష్యుడు వెళ్ళాలి. నేనెందుకు వెళ్ళాలి? స్వామి ఒకటి చెప్పారు నాకు, ఒక ఆయన, యాగం చేయి సంతోషం, అడుక్కుని యాగాలు చేయకండి అన్నారు. ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు. నిజమే, అది 100% శ్రీపాద వల్లభుడి నోట్లోంచి వచ్చిన మాటేమో అనిపించింది. అందుకే నాకు ఎంత ఇబ్బంది అయినా సరే నేను ఎవరిని చేయజాచి అడగదలుచుకోలేదు. ఎవరిని ఇస్తే తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఎవరిని చేయజాచి అడగదు. ఎంత ఎలాంటి యాగాలైనా నేను చేస్తూ ఉంటాను. అయితే ఈ యాగంలో జరిగే ఒక అద్భుతాలు ఏంటి అనేది మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను. 2వ రోజు మేము యాగశాలలో వేరే వారికి ఒక పరిరక్షణ చేయాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ 8 రోజులు నేను నా భార్య మాత్రమే యాగశాల పరిరక్షకులుగా అక్కడే రాత్రులు కాపలా కాయడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక చాలా పెద్ద సైజు నల్ల కుక్క రావటము, ఆ కుక్క వచ్చి యాగశాల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి బలిహారణం తినేసి వెళ్ళిపోయింది. అది కూడా ఒక అద్భుతమైన శక్తి అని వచ్చిందని, ఆ నెగిటివ్ అంతా స్వీకరించిందని నేను భావిస్తున్నాను. రెండవ రోజు మాకు సాయి మరో వ్యక్తి అక్కడ మాకు తోడుగా ఉన్నట్టు నిలబడింది, ఒక అమ్మాయి. 3వ రోజున అప్పుడు కుక్కలన్నీ కూడా చాలా కుక్కలు అక్కడ రావడం జరిగింది. రాత్రి 12 తర్వాత యాగశాల వైపు చూసి అరవటం మొదలుపెట్టాయి. చాలా గట్టిగా అరుస్తున్నాయి. మాకు ఒక్క క్షణం తర్వాత గజ్జల చప్పులు గట్టిగా పడటం జరిగింది. ఆ యాగశాల చుట్టూ చాలా విపరీతంగా. అది సుమారు ఒక 6 నుంచి 8 సెకండ్ల సేపు ఆ యొక్క సౌండ్ రావడం జరిగింది. కుక్కలు అటువైపు చూడటం మొరగటం జరిగింది. ఆ తర్వాత అది అయిపోయింది. ఒక 5వ రోజు నేను నిద్రపోయినట్లయితే యాగశాల చుట్టూ ఒక పిల్లవాడు పరిగెత్తుతున్నాడు విపరీతంగా, గలగల నవ్వుతూ. ఆ శ్రీపాద వల్లభుడి యాగశాలలో ఆడుకున్నాడేమో అనిపించింది. ఆ తర్వాత అనేక మంది నాకు ఫోన్ చేసి, స్వామి నాకు ఒక కళ వచ్చింది, యాగశాల చుట్టూ పరిగెత్తుతుంటే వెనకాల హిందూ అమ్మగారు ఆ అబ్బాయిని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారే అండి అని. సేమ్ నాకు ఏదైతే వచ్చిందో అదే కళ. సుమారు నలుగురు తెలియచేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇక్కడే పడుకోవటము, అదే విజయవాడ నుంచి కూడా 8 రోజులు ఇక్కడే ఒక పెద్ద ఆవిడ ఉండటం, ఆవిడకి కళ రావడం జరిగింది. ఇది
పిల్లవాడు యాగశాల చుట్టూ పరిగెత్తడం అన్నది నాకు వచ్చిన రోజునే. అదే కాకుండా ఇక్కడికి రాని ఒక అమ్మాయి కూడా ఒక బ్యాగ్ ఒక ఎంప్లాయ్ కూడా సేమ్ అదే కలర్ రావడం జరిగింది. ఇది కూడా అద్భుతమైన. అలాగా అనేకమైన అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. అయితే జ్యోతిర్లింగార్చన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు విపరీతమైన వర్షం వచ్చింది, కానీ జ్యోతులన్నీ కూడా వెలుగుతూ చక్కగా కాంతివంతంగా ఉన్నాయి. ఆ తర్వాత రోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి, స్వామి నాకు మీరు జ్యోతిర్లింగార్చన చేస్తున్నాము, మీరు రండి అభిషేకం చేసుకోండి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి పరమేశ్వరుడికి అభిషేకం చేశానట. చేసింది అది ఎన్నాళ్ళ నుంచో, ఒక 7-8 నెలల నుంచి తన ఒక ఏదైతే ఒక మహిళలకు సంబంధించిన సమస్య అయితే ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం అవటం, దానికి ఉపశమనం కలగడం జరిగింది. స్వామి మీ దయతోనే అని చెప్పడం జరిగింది. ఇలాగ అనేకమైన సమస్యలకి పరిష్కారము లభించడం జరిగింది. ఇది అంతటికీ కారణం ఆ శ్రీపాద శ్రీవల్లభుడే. కాబట్టి ఆయన పాదపద్మాలకి పట్టుకుని ఎప్పుడు కూడా నేను వదలను. ఓ శ్రీపాద, నీ దగ్గర మేము కూర్చునే ఈ అవకాశము, ఈ క్షణము ఎప్పుడు కూడా మేము ఇక్కడే ఉండేలాగా ఆ అనుగ్రహాన్ని కలిగించమని కోరుకుంటున్నాను. అలాగే త్వరలో ఈ యాగము, ఈ సుదర్శన యాగము, తర్వాత సంక్రాంతిలో కమలాత్మక దేవి హోమము, సుదర్శన యాగం తర్వాత కమలాత్మక దేవి హోమము, ప్రతి నెల చేస్తున్న గణపతి హోమము, అలాగే దత్తాత్రేయ హోమాలు అన్నీ కూడా మీకు చేస్తూ ఉంటాము. తొందరలోనే మాతో పాటు మీరందరూ కూడా ఆ స్థలం మన ఏదైతే ఉందో యాగశాల స్థలము మన సొంతం అవ్వాలని మీరు కూడా శ్రీపాద వల్లభుడికి అర్జీ పెట్టండి. మనం అంతా కూడా ఆ యొక్క స్థలం ఏదైతే మనది అయిందో దాంట్లో మనం చిన్న ఆశ్రమంలా పెట్టుకొని నిత్యం శ్రీపాద వల్లభుడి యొక్క భజనలు చేసుకుంటూ హాయిగా శ్రీపాద వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం మనం ఎప్పుడు అనుగ్రహ యొక్క కన్ను సాగల్లో మనం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఏదైతే ఉందో జనవరి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ సుదర్శన యాగం జరుగుతుంది. అది అక్కడ ఒక అమ్మాయి యొక్క కోరిక మీదకి లాస్ట్ని రుక్మిణీ కళ్యాణం కూడా జరిపించాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎవరైనా కళ్యాణం అవ్వట్లేదు మాకు అనుకున్నప్పుడు స్వయంగా ఆ రోజు వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొనవచ్చు. జయ గురుదేవ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ.